హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో జస్ట్ వీకెండ్ ట్రక్ అంటే ఇది కొనుగోలుబెట్ట దగ్గరలో ఉన్న ఒక రామ్నగర్ ఒక 60 కిలోమీటర్స్ బెంగళూరు నుంచి. అండ్ ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎస్ హిల్స్ కూడా చాలా దగ్గర, 9 కిలోమీటర్స్. ఇది పెద్ద ట్రక్ అయితే కాదు, జస్ట్ ఒక నార్మల్ వీకెండ్ ఎటో ఒక వార్మప్ ఉండాలి కదా అని చెప్పి జస్ట్ వచ్చాను అంతే. ఇది ఆఫ్ ద రోడ్ బైక్ అయిపోతుంది, బైక్ రోడ్ ఆఫ్, అంటే కార్స్ రావు కానీ బైక్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి. అండ్ అంత పెద్ద అసలు ట్రక్ అనే కాదు ఇది, జస్ట్ ఒక 80% బైక్ మీద వచ్చేసి 20% మనం నడాలి అంతేని. అది కూడా ఈజీయే, జస్ట్ ఎవరికైనా కొంచెం ఫ్రీ కోట్ కావాలనుకుంటే ఈజీ ట్రక్, అంటే అసలు ట్రక్ అనే ఒక ఫీలింగ్ లేకుండా రావాలనుకుంటే ఇది బెస్ట్ అనమాట. వ్యూ బాగుంది, ఇక్కడ నుంచి ఎస్ఆర్ఎల్స్ హిల్స్ అయితే బాగా కనిపిస్తున్నాయి. అండ్ బైక్స్ అయితే ఆఫ్ వచ్చేస్తాయి. ఇప్పుడు ఎవరో వచ్చారు, బైక్స్ అయితే వచ్చేస్తాయి ఆఫ్ ద రోడ్డు. ఇదే మీన్స్ మ్యాక్సిమం వెళ్ళిపోవచ్చు, ఇక్కడ కూడా అక్కడ వరకు బైక్ తీసుకెళ్ళిపోవచ్చు. బట్ ఎందుకంటే ఇక్కడ పార్కింగ్ బాగుందని చెప్పి ఇక్కడ పార్క్ చేశాను నా బైక్. వీళ్ళు ఎవరు ఇప్పుడు వచ్చారు. సో అక్కడ నుంచి మనం చిన్నది ఒక స్టీపీ కొంచెం ఒక 2 minutes నడిస్తే పైకి వెళ్ళిపోతాం. అక్కడ నుంచి ఈజీ, ఇంకా పెద్ద కష్టం కాదు. స్టార్టింగ్లోనే కొంచెం స్టీపీగా ఉంటుంది తప్పించి రిమైనింగ్ అంతా బాగానే ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోవచ్చు పైకి. అంత కష్టం కాదు, అసలు కష్టమనే మాట లేదు అసలు ఈ ట్రక్కి. సో కొంచెం స్లిప్ అవుద్ది, జాగ్రత్త అంతే చూసుకోండి. స్టోన్స్ ఉంటాయి, బట్ షూ ఉంటే ప్రాబ్లం లేదు, చెప్పులు ఉంటే స్లిప్ అవుద్ది, స్లిప్పరీగా ఉంటుంది. అది కొంచెం అది కొంచెం చూసుకోండి అంతే. వన్స్ మనం ఆ స్టీపీ కొంచెం ఆ ట్రక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ ఏరో మార్క్ ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఆ కొండపైకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి, బట్ అక్కడికి వెళ్ళే ముందు ఇక్కడైతే ఒక పెద్ద నంది ఉంటుంది అనమాట. ఇది ఫస్ట్ స్టేజ్ అనుకోవచ్చు, చిన్నదే, పెద్ద చిన్న కొండే, పెద్ద కొండ అయితే కాదు. బట్ ఇక్కడ నుంచి వ్యూ అయితే మాత్రం సూపరు. ఫనీ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనకి ఎస్ఆర్ఎస్ హిల్స్ కనిపిస్తున్నాయి. నేను జూమ్ చేస్తాను. యాక్చువల్లీ మనం అక్కడికి వెళ్ళాలి, అది ఫస్ట్ ఇక్కడ ఒకసారి చూసేసి మళ్ళీ పైకి వెళ్దాం. సో నంది మాత్రం ఎక్సలెంట్ అసలు. సో ఎస్ఆర్ఎల్స్ హిల్స్ అయితే ఇవ్వండి, ఇక్కడ నుంచి నాకు కనిపిస్తుంది క్లియర్. ఇక్కడ నుంచి అయితే 9 kilometers చూపిస్తుంది గూగుల్లో. ఇవన్నీ ఎస్ఆర్ఎస్ హిల్స్. ఇది ఎప్పటి నుంచో అనుకున్నాం కానీ వెళ్ళట్లేదు. సో అది కొండ మీదకి వెళ్ళడానికి అంటే షెల్టర్ అనమాట, స్టెప్స్ ఉంటాయి. ఫేర్ బూట్ చెప్పులు లేకుండా వెళ్ళాలన్నమాట. అది అక్కడ పైన ఒక టెంపుల్ ఉంటుంది కదా, అది అక్కడ రూల్, ఆచారం, రూల్. వ్యూ అయితే అవసరం అసలు. ఇక్కడ నుంచి మొత్తం కొబ్బరి చెట్లు అండ్ సంథింగ్ ఒక నది, చిన్న నది ఉంది, మొత్తం కొబ్బరి చెట్లు అసలు. సో నెక్స్ట్ ఆ కొండ మీద పోదాం. ఎస్ఆర్ఎస్ హిల్స్కి టైం ఉంటే వెళ్దాం, ఎందుకంటే ఈరోజు బ్యాడ్మింటన్ ఉంది కాబట్టి 2 o'clockకి. సో మ్యాక్సిమం అవ్వదని అనుకుంటున్నాను, బట్ చూద్దాం. సో ఇటువంటి ఏరో మార్క్స్ ఉంటాయి, ఏం పర్లేదు పైకి వెళ్ళడానికి. ఎవరు లేరు, నేను ఒక్కడనే వచ్చినట్టున్నాను. ఈరోజు యాక్చువల్లీ మండే. ఇక్కడికి వచ్చే కొంచెం గుహల్లాగా ఉన్నాయి. ఈరోజు మండే కదా, బక్రీద్ అందరికీ హాలిడే ఇవ్వలేదు, చాలా తక్కువ మందికి ఇచ్చారు. ఇది చీకటిగా ఉంది. సో ఇక్కడ నుంచి అయితే ఈ లోపల నుంచి వచ్చాం. అది చిన్న కొండే, పెద్ద గుహ అయితే కాదు. పైన ఎవరో ఉన్నట్టు అన్నారు, నాకు మాటలు వినిపిస్తున్నాయి. నేను ఒక్కనే వచ్చి అనుకున్నాను కానీ లేదు. పాత అంత క్లియర్గా ఉండదు కానీ కొంచెం జాగ్రత్త. ఇక్కడ చూసుకోండి, ఎడ్జ్ నుంచి నడాలి.
వాళ్ళు అట్లీస్ట్ ఆ రాడ్ పెట్టారు. అయ్యో ఇది ఎవరో మాట్లాడబట్టే మనుషులు కనిపించట్లేదు. సో ఇదొక టెంపుల్. గుడ్ థింగ్ ఏంటంటే అక్కడక్కడ రాట్లు పెట్టారు. అదిగోండి అక్కడ ఉన్నారు. ఇది జస్ట్ రెస్ట్ తీసుకోవడానికి కట్టారట ఇది. అది ఇక్కడ కూడా మన శిల్పాలు వచ్చారు. శిల్పాలు అరే రేకిని కూడా వదలట్లేదు వీళ్ళు. ఇదొక టెంపుల్, చిన్న టెంపులే. సో ఇందాక లైటింగ్ లేకపోవడం సరే క్యాప్చర్ చేయలేదు, కానీ ఇది ఒక గుహ టైపు. అంటే గుహ నుంచి ఎంటర్ అయ్యి గుహ దగ్గర ఎగ్జిట్ అవుతాం. బట్ ఇది మాత్రం మంచి ఫోటోలు వస్తాయి ఫోటో పిచ్చిన వాళ్ళకి. అంటే లైటింగ్ పడుతూ ఒక చిన్న సన్ రైజ్ చూడండి, చిన్న సన్ రైజ్ పడుతూ అది బాగుంది. ఇక్కడైతే మంచి పిక్ వస్తాయి ఎవరికైతే ఫొటోస్ కావాలో. బట్ షూ ప్రిఫర్ చేయకండి, ఎందుకంటే స్లిప్ అవుతున్నాయి. మామూలుగా స్లిప్పర్స్ అయితే స్లిప్పర్స్ ప్రిఫర్ చేయకండి, షూ ప్రిఫర్ చేయండి. స్లిప్ అవుతున్నాయి, అది చూసుకోండి. ఇది ఆల్రెడీ మనం క్యాప్చర్ చేసింది. పెద్ద కాదు కానీ కష్టమైన ట్రక్ అయితే కాదు. నేను చెప్పులేయడం స్లిప్ అయింది, కానీ లేకపోయింటే అంత కష్టమైన ట్రక్ అయితే కాదు. చాలా చిన్న ట్రక్ అసలు. అదండి అప్పుడే పీక్ వచ్చాం. అసలు ఏమి ఎక్కామని చెప్పి వెంటనే 5 minutes కూడా పట్టలేదు. అక్కడ నన్ను దగ్గర రాకపోతే మనకి ఈ టైం కూడా పట్టదు యాక్చువల్లీ. సో ఫైనల్గా ట్రక్ అయితే అయిపోయింది, పైకి వెళ్ళి వచ్చేసాం. వ్యూ బాగుంది అండ్ అంత కష్టమే నాకు అనిపించలేదు. ఈజీగానే ఉంది, ఎందుకంటే చాలా ఈజీగా ఉంది చెప్పాలంటే. వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను. సో కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైతే ఈ కొనుగోలు పెట్టాక రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇది కొంచెం ఉపయోగపడుతుంది అది. సో స్టే ట్యూన్ RV Explorer. Thank you.